మన ఇండియాలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే. తర్వాత క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా కన్వర్ట్ అయ్యారు చాలామంది. కాకపోతే ఎక్కడో మన ఇరాన్లో చనిపోతే ధర్నాలు చేసే అవసరం ఏముందండి? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇరాన్ వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళకి నచ్చలేదు అతను పెట్టే రూల్స్. లేడీస్కి ఇబ్బంది పెడుతుంది చాలా. బుర్కాలు ధరించాలి, ఇలానే ఉండాలి, లేకుంటే చంపేస్తాము. ఇప్పుడు ఆయన చనిపోతే సంబరాలు చేసుకుంటుర్రు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉండే పబ్లిక్కి అతను ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. మనకు ఆ కష్టం తెలీదు. మనం చనిపోయింది. ఇప్పుడు మనకి ఇంటి చుట్టమో కాదు కదా, ఇంటి చుట్టమో ఎవడో కాదు, ఎవరో ఎక్కడనో చనిపోయాడు. మనకేం అవసరం? ఓల్డ్ సిటీలో అంత ధర్నాలు దేని గురించి అండి? ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ ఏమవసరం? మన చుట్టామా? మనకేమన్నా ఇచ్చాడా, చేసాడా? ఏం లేదు కదా, ఎవడో చనిపోయాడు. అదే మన ఓల్డ్ సిటీలో ఇంటి పక్కన అతను చనిపోతే మన అంత ఇంట్రెస్ట్ లేదు. ఎవడో ఇరాన్లో చనిపోతే ఏంటండి? ఇప్పుడు ఈ దేశంలో పుట్టారు, ఈ దేశంలో తింటున్నారు, ఈ దేశంలో తాగుతున్నారు కాబట్టి దేశంకి సపోర్ట్ ఉండాలి. ఎప్పుడైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా కలిసి తట్టుగా ఉండాలి. ఇతర దేశాలను సపోర్ట్ చేసే అవసరం లేదండి. వాళ్ళ గురించి ఎట్లాంటి వ్యక్తి అంటే అక్కడ బుర్కా సరిగ్గా వేసుకోకపోతే అక్కడ అమ్మాయిని దారుణంగా చంపేసిన వ్యక్తి అతను. అంటే మహిళకి ఆయన ఏం మంచిగా చూసుకోలేదు అక్కడ. అవునండి, సపోర్ట్ ఎందుకు? అదే అండి, పబ్లిక్ అర్థం చేసుకోవాలి. కొంచెం మెచ్యూరిటీ పెంచుకోండి అయ్యా బాబు. ఎప్పుడు మన గొర్రె లెక్క ఎవరినో ఫాలో అవ్వడం కాదు, కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించండి. ఇప్పుడు ముస్లిం సోదరులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, తెలివిమంతులు ఉన్నారు చాలామంది. కొంచెం ఆలోచించండి. ఎవడో చనిపోతే మనకు అవసరం? అది కమెనీ అనే ఒక రాక్షసుడు ఆ దేశంలో ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళ కంట్రీ ప్రజలే పండుగలు చేసుకుంటున్నాం. ఎంత దుర్మార్గురో ఇది ఒక్కటి ఆలోచించాలి ప్రజలు కూడా. కొంచెం యుద్ధం గురించి ఏం చెప్తారు బ్రో? మెల్లమెల్లగా ప్రపంచం అంటే మూడో ప్రపంచ యుద్ధం. ఇప్పుడు యుద్ధాలు అనేవి జరుగుతాయండి. ఇప్పుడు ఒక పెద్ద కంట్రీ, బలమైన కంట్రీ, ఒక చిన్న కంట్రీని ఏదైనా చేయొచ్చు. ఐక్యమత్యమే మంచిది అందరికీ. కాకపోతే ఎవరైనా ప్రజలకు మంచి చేద్దామని అనుకుంటారు. ప్రజలకు మంచి చేయాలి ఏ కంట్రీ అయినా కూడా. మాకు అధికారం ఉంది, మేము ఏం చెప్తే అది నడవాలా అంటే కాదు. ఇప్పుడు ఏంటంటే మన సౌదీ అరేబియానే అన్నది మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన రియల్ ముస్లిమ్స్ కాదని. ఒక్కటి అర్థం చేసుకోండి. మక్కా ఎక్కడ ఉందండి? సౌదీ అరేబియాలోనే ఉంది. అవునా? కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఫ్యామిలీ ఎప్పుడైనా మన ఫ్యామిలీ, మన దేశం మనం చూసుకొని ఇతర కంట్రీలను చూసే అవసరం లేదండి. కొంచెం ముస్లిం సోదరులకు ఒక విన్నపం. సో రాను రాను ఈ యుద్ధం వల్ల మనకి ఇండియాకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. మీరేం చెప్తారు? అవునండి, పెరుగుతాయండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. కాకపోతే మన కంట్రీ ఏంటంటే న్యూట్రల్గా ఉంటుందండి. ఇప్పుడు మనం యుద్ధానికి ప్రోత్సహించాం, మన పైకి వస్తే మనం అస్సలు ఊరుకోం. అది ఎటువైపు మన ఇండియా ఎటువైపు ఉంటే బాగుంటుంది? అమెరికా, ఇజ్రాయెల్ వైపు ఉంటే బాగుంటుందా? అవునండి, ఇజ్రాయెల్ అంటారు కదా. పాపం వాళ్ళొక ఫెస్టివల్ చేసుకోగా ఇజ్రాయెల్లో 200 మంది 300 మందిని చంపడం, మిసైల్ వేసి చంపడం అంటే ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళకు జరిగితే ఓకే, అంటే మనకు జరగద్దు. వాళ్ళు ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నారండి ఇజ్రాయెల్లో. చేసుకోగా 200 మంది 300 మీద యుద్ధం జరిగింది, చనిపోయారండి. చిన్న పిల్లలండి. ఇరాన్లో కాదు, ఇజ్రాయెల్లో జరిగిందండి. ఫస్ట్లో చేసి అందుకోసమే కదా ఇవన్నీ గొడవలు. వాళ్ళు ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఫెస్టివల్ చేసుకోగా 200 మంది 300 మంది చిన్న పిల్లలు చనిపోతే ఇప్పుడు వాళ్ళ పైన జరిగినప్పుడు కంపల్సరీ అటాక్ జరుగుతుందండి. చూస్తే అయితే ఊరుకోరు కదా. చుట్టుపక్క అన్ని అరబ్ కంట్రీస్, ఒక్క దేశం ఈ బాబా ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అమెరికా అనే ఒక పెద్ద దేశం దీనికి సపోర్ట్ ఇస్తుందండి. టెక్నాలజీ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు అప్పట్లో మన ఇజ్రాయెల్కి వాళ్ళ కంట్రీలో యుద్ధం జరిగితే వేరే కంట్రీస్కి వెళ్తే ఏ కంట్రీ రానివ్వాలి, మన భారతదేశం రానిచ్చిందండి. వాళ్ళని హక్కున చేర్చుకున్నది. కాబట్టి ఫస్ట్ వాళ్ళ బుక్లో ఏంటంటే ఫస్ట్ ఇజ్రాయెల్, సెకండ్ ఇండియా పేరుందండి. ఇప్పటికీ మనం మర్చిపోరు. మనం ఏం మాటలు తిట్టినా చేసినా కూడా మనల్ని ఒక మర్చిపోరు. ఎందుకంటే అదొక నీతి అనేది ఉంచుకున్నారండి. దయచేసి ఒక్కటి ఆలోచించాలి, మన మానవత్వం. ఇప్పుడు ప్రతి ఒక్క దేవుడు మంచి చేయాలని చెప్తుండు. ఎవరినో చంపాలి చేయాలంటే అది మతమే కాదు, అది ధర్మమే కాదండి. అంటే ఇరాన్ దగ్గర ఇప్పుడు అణుబాంబు ఉంటే అణుబాంబు వల్ల వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తారు, అది కానీ ట్రంప్ అంటుండు. అట్లా చేస్తారు. కరెక్టే అండి. మరి ఇప్పుడు అంత క్రిమినల్ మైండ్ ఉన్నోడు అణుబాంబు చేసి ఒక్కడేసాడు అనుకో, ఒక 20-30 కిలోమీటర్లు సర్వనాశనం అయిపోతుంది కదండి. అవసరమా అండి? అందుకోసమే అడ్డుకుంటున్నారు. ఇప్పుడు యూఎస్ దగ్గర లేవండి 5,000 అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు అణుబాంబు ఒక్కటి యూజ్ చేస్తే చుట్టుపక్కల కంట్రీస్కి అన్ని ఎఫెక్ట్ పడుతుంది. అణుబాంబు అసలు యూజ్ చేయొద్దు. ఇప్పుడు క్రిమినల్ మైండ్ దగ్గర అసలు అణుబాంబే ఉండకూడదు. అది